ఆపరేషన్ విజయవంతమైంది. మీకు మగసంతానం కలిగింది. అభినందనలు. అన్నయ్య, మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు వచ్చేశాడురా. నీకు శుభాకాంక్షలు. చాలా సంతోషం తమ్ముడు. కంగ్రాట్స్. థాంక్స్ అన్నయ్య. అసలు నువ్వు మాకు కేవలం అన్నయ్యవి మాత్రమే కాదు, కన్నతండ్రి కంటే ఎక్కువగా మమ్మల్ని సాకావు. ఇంటి భారమంతా నువ్వే మోసావు. అందుకే నాకు పుట్టబోయే బిడ్డ కూడా అచ్చం నీలాంటి గొప్ప మనసున్నవాడే కావాలని ఎప్పుడూ కోరుకునేవాణ్ణి. నా ఆశ ఈరోజు నెరవేరింది. నా సంతోషానికి హద్దులు లేవు. నువ్వేమీ కంగారు పడకు అన్నయ్యా. మన బాబు కూడా నీలాగే ఒక హీరోలా ఉంటాడు. డాక్టర్ గారు, మాకెంతో తీపి కబురు చెప్పారు. ఒక్క నిమిషం ఉండండి. మీ అందరి కోసం ఇప్పుడే స్వీట్లు తీసుకొస్తాను. హాస్పిటల్ స్టాఫ్ మొత్తానికి మిఠాయిలు పంచాలి. ఒక్క నిమిషం ఆగండి. ఆనందించే ముందు నా మాట కాస్త శ్రద్ధగా వినండి. బాబు పుట్టడం నిజమే కాని, ఏమైంది డాక్టర్? అంతా సవ్యంగానే ఉంది కదా? మీరు ఒక్కసారి నా క్యాబిన్కి వస్తే వివరంగా మాట్లాడవచ్చు. ఒకవేళ ఆ బిడ్డ పుడుతూనే చనిపోతే, అంతకంటే నాకు కావాల్సింది మరొకటి ఉండదు. వదినా, శ్రీకర్, చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్లు రావడం సహజమే. మీరేమీ అధైర్యపడకండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. రండి, కూర్చోండి. చెప్పండి డాక్టర్, నా బిడ్డకు ఏమైంది? ఏదైనా తీవ్రమైన సమస్య? బాబుకు పుట్టుకతోనే వచ్చిన జన్యుపరమైన లోపం వల్ల కాలేయం అస్సలు పనిచేయడం లేదు. ఆ చిన్నారి ప్రాణాలను నిలబెట్టడం చాలా కష్టం. కేవలం 50% మాత్రమే అవకాశాలు ఉన్నాయి. అలా అనకండి డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి. కొడుకు పుట్టాడన్న ఆనందం నాకు 5 నిమిషాలు కూడా నిలవలేదు. అంటే ఆ పిల్లాడు బతికే ఛాన్స్ అస్సలు లేదన్నమాట. శ్రేయకు పిల్లలు లేకపోతే, మావయ్య గారి ఆస్తి మొత్తం అవని చేతుల్లోనే ఉండిపోతుంది. అప్పుడు నీకు దక్కేది శూన్యం. శ్రేయా, నేను గర్భం దాల్చగానే ఆస్తి మన పరమవుతుందని, నా స్నేహితులతో కలిసి పెద్ద పది చేసుకోవాలనుకున్నాను. నాలాగే తను కూడా తల్లి కాలేకపోయిందని శ్రేయ ఏడ్చి కలవరపడాలి. నాకు పిల్లల్లేరని నన్ను ఎగతాళి చేశావు కదా. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే. అమ్మా, శ్రేయ బిడ్డ బతకడం కష్టమని డాక్టర్ చెప్పారు. ఈ చావుకు కరణం అవని అనే భ్రమను నేను శ్రేయ మనసులో బలంగా నాటుతాను. ఇంట్లో వాళ్లందరినీ కూడా అదే నమ్మేలా చేస్తాను. తన బిడ్డ మరణానికి కారణమైన అవనిని శ్రేయ అస్సలు వదిలిపెట్టదు. దానితో ఆ సంసారం ముక్కలవుతుంది. అందరూ అవనిని ఒక హంతకురాలిలా చూస్తారు. ఆమె జీవితం నరకప్రాయం అయిపోతుంది. అవని అనుభవించే బాధను చూసి, చనిపోయిన నా కూతురు శ్రేయ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నా పగ తీర్చుకుంటాను. తన బిడ్డను పొట్టనబెట్టుకుందనే కోపంతో శ్రేయ, అవనిని నల్లిని నలిపినట్టు నలిపేయాలి. ఇప్పటివరకు అవనిని దేవతలా కొలిచిన కమల్, శ్రీకర్లు కూడా ఆమెను హంతకురాలిలా అసహించుకోవాలి. నా తదుపరి వ్యూహం ఇదే. శ్రేయకు ఎలాంటి ఆపద రాకూడదని, కాన్పు సుఖంగా జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కాని ఒక విషయానికి ఆలోచించు. ఆమెకు వచ్చినవి మామూలు ప్రసవ వేదనలు కావు, కాలు జారి పడబోయినప్పుడు వచ్చిన నొప్పులు. అప్పటివరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న మన కుటుంబంలోకి ఆ మీనాక్షి ఎప్పుడైతే అడుగుపెట్టిందో, అప్పటినుంచే ఈ అశాంతి మొదలైంది. అది నీకు అర్థం కావడం లేదా? ఎవరైనా కూతురి ఇంటికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తారుగాని, ఈవిడ ఏంటి ఇక్కడే శాశ్వతంగా తిష్టవేసి కూర్చుంది? పరుల ఇంట్లో ఇలా ఉండకూడదనే కనీస విచక్షణ కూడా ఆమెకు లేదా? అత్తయ్య, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. మీనాక్షి, అవనికి స్వయంగా తల్లి, కాబట్టి ఆమె పరాయి మనిషి కాదని నేను అంటాననే కదా మీ భయం. ఆ మీనాక్షి ఇక్కడికి వచ్చిన తర్వాతే నా అల్లుడు జైలు పాలయ్యాడు. ఆమె వల్లే నా కూతురి కాపురం కూలిపోయి, భార్యాభర్తలు విడిపోయారు. చివరికి నా బిడ్డ ప్రాణాలు పోవడానికి కూడా ఆమెయే కారణం. ఇలా మన ఇంట్లో జరిగే ప్రతి అరిష్టానికి ఆవిడే మూలం. అలాంటి శనిగ్రహాన్ని నువ్వు ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నావు? ఆమె కొడుకు వచ్చి పిలిచినా వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంది? మనం పూర్తిగా సర్వనాశనం అయిపోయే వరకు ఆమె ఇక్కడి నుంచి వెళ్లదా? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య. మీ అబ్బాయికి, నాకు మధ్య మనస్పర్ధలు వచ్చి కొన్నాళ్లు దూరంగా ఉన్నప్పుడు మీనాక్షి ఈ ఇంట్లో లేదు కదా. మరి అప్పుడు మా భార్యాభర్తల గొడవలకు ఆమె ఎలా కారణమవుతుంది? మీనాక్షి రాకముందే అక్షయ్, అవనిల మధ్య అనుమానాలు,
తప్పుడు అవగాహనల వల్ల దూరం పెరిగింది, దానికి కూడా ఆమెనే నిందిస్తారా? మన ఆలోచనలు, ప్రవర్తన సరిగ్గా లేనప్పుడే సమస్యలు వస్తాయి తప్ప, ప్రతిదానికీ పక్కవాళ్లను అనడం తప్పు. అన్నిటికీ మీనాక్షినే బాధ్యురాలిని చేస్తూ ఆమెను అవమానించడం అస్సలు పద్ధతి కాదు. మీనాక్షి వల్ల రాజేశ్వరి జీవితం పాడైందని అంటున్నారు కాని, మీ అల్లుడి ప్రవర్తన వల్లే మీనాక్షి బతుకు ఇన్ని కష్టాల పాలైందని, ఆమె ఎన్నో అవమానాలు భరించిందని ఎప్పుడైనా ఆలోచించారా? వయసులో పెద్దవారైన మీరు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి గాని, ఇలా ఒకరిపై నిందలు వేయడం ఎంతవరకు న్యాయం? మీనాక్షి కూడా మనలాంటి ఒక మహిళే అని ఆలోచిస్తే మీ నోటి నుంచి ఇలాంటి మాటలు రావు. మీ పెద్దరికానికి తగినట్లుగా మాట్లాడండి. ఇంకెప్పుడు ఆమె గురించి తప్పుగా మాట్లాడకండి. నేను ఈ కుటుంబానికి భారం కాకూడదని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాను, కాని పల్లవి నా కన్నకూతురు అనే నిజం తెలియకపోతే నేను మళ్ళీ ఇటువైపు వచ్చేదాన్నే కాదు. ఇప్పుడు నా బిడ్డను వదిలి నేను వెళ్ళలేను, అలాగని నా గురించి ఇంత హీనంగా మాట్లాడుతుంటే ఇక్కడ ఉండలేను. కష్టాలు రావడం వేరు, కాని దేవుడికి తప్ప ఎవరికీ చెప్పుకోలేని ఈ నరకయాతన అనుభవించడం వేరు. భగవంతుడా, నాకీ దుస్థితి ఏంటి? శ్రేయా, నీకు పుట్టిన బాబుకు లివర్ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. కాస్త ప్రశాంతంగా ఉండు శ్రేయా, ఇప్పుడే నీకు ఆపరేషన్ అయింది. ఇలా టెన్షన్ పడితే నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ధైర్యంగా ఉండు. నేను నిజం చెప్తున్నానని బాధపడకు, కాని నీ బేబీ బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. లోకంలో దేనికైనా అదృష్టం ఉండాలి, నీకు ఆ ప్రాప్తం లేదనుకో. నా బిడ్డను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను పల్లవి, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. కొందరికి ఇతరులు సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు, ఓర్చుకోలేరు. అందుకే నీ బిడ్డకు ఈ గతి పట్టింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు పల్లవి? నువ్వు తల్లివి కావడం, ఒక బిడ్డకు జన్మనివ్వడం అవనికి అస్సలు ఇష్టం లేదు. మన ఇంట్లో ఇప్పుడున్న ఒకే ఒక్క చిన్నపిల్ల అవని కూతురు ఆరాధ్య మాత్రమే. ఆ పిల్ల అంటేనే ఇంట్లో అందరికీ ప్రాణం. ఇప్పుడు మనకు గాని పిల్లలు పుడితే, అందరి ప్రేమాభిమానాలు మన పిల్లలపైకి మళ్ళుతాయి కదా. అలా జరగకూడదనే అవని ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. పుట్టిన బిడ్డకు అనారోగ్యం వస్తే దానికి అవని ఎలా కారణం అవుతుంది? నువ్వు చాలా అమాయకురాలివి శ్రేయా, నీకు మిగతా వాళ్లలా సహజంగా నొప్పులు రాలేదు. నువ్వు కాలు జారి పడబోయిన ఆ క్షణంలోనే నీకు నొప్పులు వచ్చాయి, అవునా? నువ్వు పడలేదు కాబట్టి సరిపోయింది, పడుంటే అక్కడే నీ ప్రెగ్నెన్సీ పోయిండేది. నీపై ఎవరికీ అనుమానం రాకుండా, నేలపై ఆవాలు జల్లి నువ్వు జారిపడేలా చాలా పక్కాగా ప్లాన్ చేసింది ఆమె. కాని ఆ సమయంలో నేను అక్కడ ఉండటం చూసి, ఎక్కడ తన మీద నింద పడుతుందోనని తనే వచ్చి నిన్ను కాపాడినట్టు నాటకమాడింది. గతంలో కూడా నీ ప్రెగ్నెన్సీ పాడు చేయడానికి చూసింది. ఆ మందు వాసన నీకు గుర్తుంది కదా. ఆ ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో ఈసారి ఇలాంటి స్కెచ్ వేసింది. ఇంకొక ముఖ్యమైన విషయానికి, మనకు పిల్లలు పుడితేనే మావయ్య గారు ఇచ్చిన ఆస్తులు మన చేతికి వస్తాయి. అంతవరకు ఆ ఆస్తులన్నిటికీ అవనియే గార్డియన్. అంటే మనకు సంతానం లేకపోతే ఆ డబ్బు అంతా ఆమె చేతుల్లోనే ఉంటుంది. అందుకే నీకు బిడ్డ దక్కకుండా చూసింది. మనకు తెలియకుండా ఆస్తిలో సగం తనకు వచ్చేలా మావయ్య చేత వీలునామ రాయించుకుంది కూడా. ఒకవేళ నువ్వు కాన్పు వరకు వచ్చినా, పుట్టే బిడ్డ బతకకుండా ఉండాలని నీకు ఇచ్చే జ్యూస్లలో ఏదో ఒకటి కలిపి ఉంటుంది. లేకపోతే ఆరోగ్యంగా ఉన్న నీకు ఇలాంటి బిడ్డ పుట్టడం ఏంటి? ఆస్తుల కోసం ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన అవని ఎలాంటిదో ఇప్పుడు నీకు అర్థమైందా? శ్రీకర్,